హలో ఎవ్రీవన్. ఇవాళ మనం టేస్టీ బెండి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్నప్పుడు అంటారు కదండి, బెండకాయ ఎక్కువ తింటే తెలివి బాగా పెరిగిద్ది, మ్యాథ్స్ బాగా వస్తుందని. అది వస్తుందో రాదో, కర్రీ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. ట్రై చేద్దామా? పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆ లోపల మిక్సర్లో అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కల్ని వేసుకొని మంచి ప్యూరీలా చేసుకోవాలి. ఆ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదండి, ఆ ప్యూరీ తీసుకొని ఈ టమాటా పేస్ట్ అందులో మిక్స్ చేయాలి. అందులో మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ లోపల మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని వేగనివ్వాలి. అది వేగే లోపల మనం బెండకాయ ముక్కలు కట్ చేసుకుందాం. కొంచెం ఇది వేగినట్టు అనిపించాక బాగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే మనం బెండకాయ ముక్కలు కూడా తొరిగేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగా మగ్గిద్ది అనమాట టమాటాలు, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి. అది మగ్గాక కొంచెం బెండకాయలు కట్ చేసి వేసి కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకోండి. అలా ఉడికాక మనకి బెండకాయ ముక్కలు చాలా సాఫ్ట్ అవ్వాలి. అట్లా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తే మనం లాస్ట్లో కొంచెం పెరిగేసుకోవాలి. పెరిగేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బాగా ఎన్హాన్స్ అవుతాయి. దానివల్ల టేస్ట్ కూడా ఇంప్రూవ్ అయింది. అందుకోసం మనం కర్డ్ వేసుకోవాలి. ఆ కర్డ్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. అవునండి, ఇంకొకటి అడుగుతాను, మీరు ఎవరైనా నమ్ముతారా ఇట్లాంటి బెండకాయ తింటే తెలివి పెరిగిద్ది అట్లాంటివి? చూద్దాం, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.